వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎర్ర బబ్బెర్రు, దొడ్డి పెద్ద బబ్బెర్రు అంటారు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక మట్టి కంచుట్లో ఇలా ఉడకబెట్టుకుంటున్నాం. ఈ ఉడికేటప్పుడు ఇలా పొప్పెడాకు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి దొడ్డు బబ్బెర్లు జల్దీ ఉడికాయి. ఈ పొప్పెడాకు వేసి ఉడకబెడితే ఈ బబ్బెర్లు జల్దీ ఉడుకుతాయి. ఇలా ఉడకబెట్టడం వల్ల బబ్బెర్లు జల్దీ ఉడుకుతాయి. ఈ పొప్పడాకు వల్ల ఆరోగ్యానికి మంచిది. పొప్పడాకు వేసి మనం గుడాలు ఉడకబెట్టినప్పుడు బాగా మరగనివ్వాలి. ఈ ఆకు రసం సూత గుడాలకు పడుతుంది. ఈ పొప్పడాకుది అవి మెత్తగా ఉడుకుతాయి. ఈ పొప్పడాకు వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. పొప్పడాకు వేసి ఉడకబెట్టుకున్నాం. ఇక ఉడికినాయి. ఈ ఆకు తీసేసుకోవాలి, మరవసుకోవాలి. గుడాలు ఉడికినాయి. దీనికి కావాల్సిన అన్ని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు మరవోసుకుందాం. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాం. 2 చెంచాలు నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, నిజామాకు దూరగా గోలించుకోవాలి. ఇందులో క్యారెట్ తురిమేసుకోవాలి. ఇలా దీన్ని వేంపాలి. ఇందులో ఇది మొత్తం కులబడేదాకా వేంపాలి. కొత్తిమీర వేసుకోవాలి. 1/2 చెంచాడు కారపొడి వేసుకోవాలి. 1/2 చెంచాడు పసుపు వేసుకోవాలి. 1/2 చెంచాడు ఇంగు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం దీన్ని ఇలా కలుపుకోవాలి. గుడాలు ఇందులో పోసుకోవాలి. దీన్ని మర్రపోసుడు అంటారు. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ పై నుంచి దించుకోవాలి. గుడాలు రెడీ అయినాయి. గుమ్మగుమ్మలాడుతున్నాయి. వేడి వేడి బుక్కితే చాలా రుచిగా ఉంటాయి. ఇవి దొడ్డు బబ్బెర గుడాలు. ఇలా వేసుకొని బుక్కడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.